హాయ్ అండి. మిస్టర్ బిలియనియర్ వైఫ్ పార్ట్ 29. ఈ రోజు సూరజ్ డైలీ కంటే తొందరగానే ఇంటికొచ్చాడు. ఇంట్లోకి అడుగు పెట్టగానే తన భార్య నీలక్షి కోసం వెతకడం మొదలు పెట్టాడు. కానీ ఆమె అక్కడ ఉంటేనే కదా కనిపించేది. నీలా నీలా అంటూ సూరజ్ గొంతు ఇల్లంతా మారుమోగింది. కానీ ఆ పిలుపుకి ఎలాంటి సమాధానం రాలేదు. అతని చేతిలో ఎంతో ఇష్టంగా కొనుగోలు చేసిన చైర్ ఉంది. ఆ సమయంలో అది కూడా తన ఎగతాళి చేస్తున్నట్టే అతనికి అనిపించింది. ఈ మీన అసలు ఎక్కడికి వెళ్ళింది? నాతో చెప్పకుండా తను ఎక్కడికే వెళ్ళదు కదా. నేనే తొందరపడి సరిగ్గా చూడకుండా వచ్చేసానా? ఎందుకిలా నన్ను ఆందోళనకు గురి చేస్తున్నావు నీలా? ఆఫీస్కి వెళ్తే అక్కడ నీ జ్ఞాపకాల వల్ల పని మీద దృష్టి కూడా పెట్టలేకపోతున్నాను. సరే, ఇంటికి వెళ్ళి నేను చూస్తానని ఎంతో ఆత్రంగా పరిగెత్తుకుంటూ తొందరగా వచ్చాను. కానీ నువ్వు ఇక్కడ లేవు అని సూరజ్ వారి గది బయట నిలబడి ఆమె లోపలే ఉంటుందేమో అన్న ఆశతో అనుకున్నాడు. కానీ అతను ఎంత వెతుకుతున్నా నీలాక్షి మాత్రం అదే సమయంలో భయంతో వణుకుతున్న పాపం మరో ఇంట్లో చిక్కుకుని ఉంది. తనకి తెలీదు. కొన్ని గంటల క్రితం వచ్చిన ఒక ఫోన్ కాల్ కారణంగా ఆమె ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకుంది. వెళ్ళడానికి అవసరమైన డబ్బు తీసుకుంది. ఇంట్లో ఎవరికైనా చెప్పి వెళ్ళాలనుకుంది. కానీ ఆ సమయంలో ఇంట్లో పెద్దవాళ్ళు భోజనం చేసి రెస్ట్ తీసుకుంటున్నారు. చెప్పడానికి మరెవరూ లేకపోవడంతో ఆమె బయటకు వచ్చేసింది. బయట ఒక ఆటో నిలబడి ఉండడం చూసింది. అది తన కోసమే తనకి ఎదురు చూస్తున్నట్టుగా అనిపించింది. నీలాక్షి ఎక్కువ ఆలోచించకుండా ఆటోలో కూర్చుంది. మర్యాద కోసం ఆటో డ్రైవర్ ఎక్కడికి వెళ్ళాలమ్మా అని అడిగాడు. ఆమె అనన్య ఇంటి అడ్రస్ చెప్పింది. దాదాపు 45 నిమిషాల తర్వాత ఆటో అనన్య ఇంటి ముందు ఆగింది. అన్నయ్య, ఎంతైంది అని నీలాక్షి అడిగింది. అవసరం లేదమ్మా, మీ ఛార్జ్ ముందే చెల్లించారు, మీరు లోపలికి వెళ్ళండి అని డ్రైవర్ చెప్పాడు. కనీసం అప్పుడైనా ఆ డబ్బు ఎవరు చెల్లించారో తనకు అనుమానం రావాల్సింది. కానీ నీలాక్షి ఆలోచిస్తూ ఇంట్లోకి వెళ్ళింది ఏమీ అడగకుండా. లోపలికి వెళ్ళాక ఇల్లంతా కూడా నిర్మానుషంగా కనిపించింది. ఇంట్లో ఎవరూ లేరా? ఇక్కడ పనిచేసే వాళ్ళల్లో ఎవరో ఫోన్ చేశారు, వాళ్ళు కూడా కనిపించడం లేదే అని మనసులో అనుకుంది నీలాక్షి. కానీ తనని కిడ్నాప్ చేయబోతున్నారని తనకప్పుడు తెలీదు. ఆమె ఇంట్లోకి అడుగు పెట్టగానే ఎంట్రన్స్ తో ఎవరో మూసేశారు. కొంచెం అనుమానంతో అరుణ గదిలోకి వెళ్ళింది. అక్కడ కూడా ఎవరు లేరు. అప్పటికే ఏదో ప్రమాదం జరగబోతుందని నీలాక్షికి అర్థమైంది. వెంటనే అక్కడ నుండి బయటికి వెళ్ళడానికి తిరిగింది. కానీ ఆమె ఎదురుగా గోమాన్ సింగ్ నిలబడి ఉండడం చూసి భయంతో వణికిపోయింది ఒక్కసారిగా. ఆ మీరు అని తడబడుతూ అడిగింది. నీలు నీలు ప్రాణం, నిన్ను చూడకుండా నేను ఎంత చిక్కుపోయానో చూడు. కానీ నువ్వేమో ముందు కంటే ఇంకా అందంగా మారిపోయావు. ఏంటి, నీ భర్త నేను అంత బాగా చూసుకుంటున్నాడా అని గుమాన్ సింగ్ చాలా వక్రంగా నవ్వుతూ అన్నాడు నీలాక్షితో. అరుణ మేడంకి ఆరోగ్యం బాగోలేదని నాకు ఫోన్ వచ్చింది, అందుకే వచ్చాను. ఆమె ఎక్కడున్నారు అని నీలాక్షి అడిగింది. ఆ ఫోన్ చేయమని చెప్పింది నేనే. అక్క ఆరోగ్యం నిజంగానే బాగోలేదు. దానికి కారణం కూడా నువ్వే. నువ్వు తోసిన దెబ్బకు ఆమె నడుము ఎముక విరిగిపోయింది. ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. అయితే అది నాకు ఒక విధంగా మంచిదే అయ్యింది నీలా. ఎందుకంటే ఈ రోజు ఇంట్లో ఎవ్వరు లేరు, నువ్వు నేను తప్ప. అయితే నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచావు? నేను వెళ్తున్నాను, దయచేసి నాకు దారి ఇవ్వండి అని అంది నీలాక్షి కోపంగా. నా ప్రాణం, నేను ఇంత దూరం పిలిపించింది వెళ్ళనివ్వడానికి అనుకుంటున్నావా నీలా? నేను నిన్ను చూసినప్పటి నుంచి నాకు రాత్రంతా నిద్రే పట్టట్లేదు. నీ పరిస్థితి చూసి చాలా బాధేసింది. విన్నాను నీ భర్త దాంపత్య జీవితాన్ని గడపలేని స్థితిలో ఉన్నాడంట. ఆ విషయం తెలియకనే నీ పెళ్లిని ఆ ఇంట్లో చేశారంట. దానికంటే నువ్వు నన్నే రెండో పెళ్లి చేసుకుని ఉంటే ఎంత బాగుండేదో. నువ్వెంత తిరస్కరించినా నేను అంతకంటే ఎక్కువ ప్రేమతో ఆనందంగా చూసుకునేవాణ్ణి. గోమాన్ సింగ్ మాటలు విన్న నీలాక్షి అసహ్యంతో ముఖం చిట్లించింది. నీలు, అందుకే ఇక నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆస్తి కోసం సూరజ్ నీ భర్తగానే ఉండని, కానీ నీ దాంపత్య అవసరాల కోసం నేను ఉంటాను. ఎలా ఉంది నా ఆలోచన? ఎంతకాలం ఇలా దాంపత్యానికి దూరంగా ఉంటావు? నీకు కోరికలు ఉంటాయి కదా, నీ మనసుకు ఆశలు ఉంటాయి కదా, అందుకే చెప్తున్నాను నీలా. ఛీ, ఇలాంటి మాటలు మాట్లాడడానికి మీకు సిగ్గుగా లేదా? నువ్వు ఇప్పుడే చెప్పిన మాటలు సూరజ్ చెవిన పడితే నీ ప్రాణం ఆయన చేతుల్లోనే పోతుంది. మర్యాదగా చెప్తున్నాను, దారివ్వు, నేను వెళ్తున్నాను. నీలు డార్లింగ్.
నువ్వు నా మాట వింటే మన ఇద్దరం హ్యాపీగా ఉండగలం, లేకపోతే నీ పరిస్థితి చాలా దారుణంగా మారిపోతుంది. కాబట్టి నాకు కోపం తెప్పించకుండా నా దగ్గరకు రా. ఇక ఆ మాటలు విన్న నీలక్షి చేతులు కాళ్ళు భయంతో వణికిపోయాయి. ఇప్పటి వరకు కూడబెట్టుకున్న ధైర్యం కూడా పూర్తిగా కరిగిపోయింది. అదే సమయంలో మరోవైపు సూరజ్ తీవ్ర ఆగ్రహంతో కూర్చున్నాడు. ఇంట్లోని ఉద్యోగులంతా అతని ముందు తల ఉంచుకుని నిలబడి ఉన్నారు. అప్పుడు కార్తీక్ వేగంగా లోపలికి వచ్చాడు. బాస్ వెంటనే రమ్మన్నారు, ఏమైనా ప్రాబ్లమా అని అడిగాడు కార్తీక్. సూరజ్ కోపంగా అతని వైపుకి చూస్తూ, కార్తీక్, నీలా ఇంట్లో లేదు అని అన్నాడు. బాస్, ఆమె ఎక్కడికి వెళ్ళారు? నేను వెళ్ళి తీసుకొస్తాను అని కార్తీక్ సహజంగానే అడిగాడు. అంతే, సూరజ్ ఒక్కసారిగా కోపంతో కార్తీక్ చెంపపై గట్టిగా కొట్టాడు. కార్తీక్, విషయం అర్థం చేసుకో. నీలా లేదు అంటే నీలా ఇంట్లో కనిపించడం లేదు బాస్ అని కార్తీక్ ఆశ్చర్యంతో నిలిచిపోయాడు. ఆ వార్త విన్న తర్వాత చెంపపై తగిలిన దెబ్బ నొప్పి కూడా అతనికి ఏమీ అనిపించలేదు. నాకు నా నీల కావాలి, ఆమె ఎక్కడున్నా వెంటనే నా ముందుకు రావాలి. బాస్, అసలు నీలక్షి ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. ఒకప్పుడు ఒంటరిగా బయటికి వెళ్ళడానికే భయపడేది. ఆ మాటలు సూరజ్ అతన్ని గట్టిగా చూస్తూ, ఆ విషయం నాకు తెలియదు అనుకున్నావా కార్తీక్ అని అన్నాడు. బాస్, ఇంట్లో వాళ్ళని అడిగారా? అక్కడే రఘువీర్ ముందుకొచ్చి, కార్తీక్ మధ్యాహ్నం నాతో కలిసి భోజనం చేసింది అని చెప్పాడు. ఆ తర్వాత నేను ఆమెను చూడలేదు. ఇక వసు కూడా నా వెంటనే ఉంది, ఆమె కూడా మాతో ఏమీ చెప్పలేదే. బాస్, అనన్య మేడంని అడిగారా అని కార్తీక్ ప్రశ్నించాడు సూరజ్ని. ఇక కార్తీక్, వాళ్ళమ్మ హాస్పిటల్లో చేరారు, అందుకే అంశుమన్ అనన్య ఇద్దరు కూడా హాస్పిటల్కి వెళ్తామని చెప్పి బయటికి వెళ్లారు. బాస్, నాకు అనిపిస్తుంది అని కార్తీక్ మాట మధ్యలోనే ఆపేశాడు. సూరజ్ అతని వైపుకు కోపంగా చూశాడు. ఇంట్లో ఉండి కూడా నీలక్షిపై సరైన శ్రద్ధ పెట్టలేదన్న కోపం అతని చూపులో చాలా స్పష్టంగా కనిపించింది. ఇక ఇంట్లో ప్రతి మూల వెతకం, ఎక్కడా నీలక్షి కనిపించలేదు అని తన ఉద్యోగి చెప్పాడు. అది విన్న కార్తీక్ ఆందోళన మొదలయ్యింది. వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చింది. ప్రధాన గేటు సీసీటీవీ దృశ్యాలను చూడటానికి కంప్యూటర్ ఆన్ చేశాడు. బాస్ అని ఒక్కసారిగా గట్టిగా అరిచాడు. సూరజ్ వెంటనే స్క్రీన్ వైపుకు చూశాడు. ఇక అందులో నీలక్షి ఇంటి బయటకు వెళ్లి ఒక ఆటోలో ఎక్కుతున్న దృశ్యం కనిపించింది. అది చూసిన క్షణమే సూరజ్ గుండెల్లో భయం అలుముకుంది. ఆమెకి ఏమైందో అన్న ఆలోచన అతన్ని ఒక్కసారిగా కలవరపెట్టింది. కార్తీక్, ఆ ఆటో ఎవరిది? వెంటనే కనుక్కో, నీలాని ఎక్కడ దింపాలో తెలుసుకో తొందరగా అని సూరజ్ ఆందోళనతో అన్నాడు. అంతలో అక్కడ ఉన్న పనివాళ్ళ మధ్య గుసగుసలు మొదలైపోయాయి. ఏమైంది, ఎందుకు మాట్లాడుకుంటున్నారు అని సూరజ్ గట్టిగా అడిగాడు. అప్పుడు గంగ ముందుకొచ్చి, సూరజ్ బేట, మధ్యాహ్నం తర్వాత ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోను నీలక్షి తీసుకున్నారు. ఆ కాల్ మాట్లాడిన తర్వాత ఆమె ఇంటి నుంచి బయటికి వెళ్లారు అని చెప్పింది గంగ. ఆ మాట విన్న వెంటనే సూరజ్ కోపంతో పక్కనే ఉన్న పూల కుండీని కాళ్ళతో తన్ని పడేశాడు. ఇక గంగ ఒక మహిళ కావటంతో అతన్ని కోపానికి బదులుగా పూలకుండి బలయ్యింది. ఏమీ అనకుండా, ఎంతసేపటి వరకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు అని సింహం గర్జించినట్టుగా అరిచాడు సూరజ్. సూరజ్ కోపాన్ని చూసి గంగా భయంతో వణికిపోయింది. అది నేను మార్కెట్కి వెళ్ళి ఇప్పుడే వచ్చాను సార్, ఇక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు అని తడబడుతూ చెప్పింది. ఇంకొంచెం సేపు అక్కడే నిలబడి ఉంటే ఆమె కన్నీళ్లు పెట్టుకునేదేమో. ఇక అనన్య ఇంట్లో ఏం జరిగిందో చూద్దాం. నీలక్షి, చిన్నప్పటి నుంచే నేను చూస్తూ పెరిగాను. నువ్వు అనాథవని అనుకుంటున్న సమయంలో ఈ అరుణక్క నీ పెళ్లిని ఇంకొకరితో చేసింది అని గోమన్ సింగ్ ఆమె వైపుకు నెమ్మదిగా అడుగులు వేస్తూ ఉన్నాడు. నా దగ్గరకు రావద్దు, నేను గట్టిగా అరిచి అందరినీ పిలుస్తాను, నాకు దూరంగా ఉండు. ఎవరిని పిలిచినా ప్రయోజనం లేదు నీళ్ళు, ఇక్కడికి ఎవరు రారు. కాబట్టి మొండితనం చేయకుండా మర్యాదగా నా దగ్గర పోయినా సరే నీ చెయ్యి నా మీద పడనివ్వను అని నీలక్షి ధైర్యంగా చెప్పి అక్కడి నుండి పరిగెత్తింది. అప్పటికి గోమన్ సింగ్ సహనం పూర్తిగా కోల్పోయాడు. ఒక్కసారిగా ఆమెను వెంబడించి ఆమె చెంపపై గట్టిగా కొట్టాడు. వెంటనే ఆమెను గట్టిగా తోసేశాడు. ఇక ముందేం జరగబోతుందో ఏంటో. కార్తీక్, మధ్యాహ్నం తర్వాత ఎవరెవరి నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయో చెక్ చేయి అని సూరజ్ అన్నాడు. ఎస్ బాస్ అని కార్తీక్ చెప్పి 5 నిమిషాల్లో నెంబర్స్ తీసుకొచ్చాడు. బాస్, మధ్యాహ్నం తర్వాత ఒకే ఒక నెంబర్ నుంచి కాల్ వచ్చింది, అది అని తడబడతాడు. సూటిగా చెప్పలేవా అని సూరజ్ గట్టిగా అరిచాడు. బాస్, అది అనన్య మేడం పుట్టింటింటి నెంబర్,
పుట్టింటి ఇంటి నెంబర్, అడ్రస్ కూడా వాళ్ళ ఇంటిది. వాళ్ళ ఇంటి నుంచి ఎందుకు ఫోన్ వస్తుంది? నీలక్షితో ఎవరు మాట్లాడారు? హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఇంటి నుంచి ఎందుకు కాల్ చేశారు? అనన్య దగ్గర మొబైల్ ఉంది కదా, మరి ఇంటి ల్యాండ్ లైన్ నుంచి ఎందుకు ఫోన్ చేశారు? ఆ ఫోన్ వల్లే నీలక్షి బయటకు వెళ్ళిందా, లేక ఇంకేదైనా కారణం ఉందా అంటూ సూరజ్ వరుసగా ప్రశ్నలు వేశాడు. కానీ వారిద్దరికి ఏమీ అర్థం కాలేదు. అందరూ బయటికి రండి అని చెప్పి సూరజ్ వెంటనే బయటికి వెళ్ళిపోయాడు. కార్తీక్ కూడా అతని వెనకే పరిగెత్తాడు. బాస్, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? హాస్పిటల్ కానీ అడిగాడు. సూరజ్ అతని వైపుకు కోపంగా చూసి డ్రైవర్ సీట్ లో కూర్చున్నాడు. బాస్, నేను డ్రైవ్ చేస్తాను అని కార్తీక్ అనగానే సూరజ్ ఏం మాట్లాడకుండా అతను పక్క సీట్లో కూర్చోవలసి వచ్చింది. కార్తీక్, అంశుమన్కి ఫోన్ చేయి. ఆఫీస్లో పని పేరుతో మాట్లాడి హాస్పిటల్కి ఎవరెవరు ఉన్నారో తెలుసుకో. ఎస్ బాస్ అని కార్తీక్ వెంటనే అంశుమన్కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నాడు. బాస్, అందరూ అక్కడే ఉన్నారు. నీలక్షి తోసిన దెబ్బకు అరుణ మేడంకి నడుము వెనుక విరిగిందంట. పూర్తిగా కోలుకోవడానికి కొంత టైం పడుతుందంట. వాళ్ళ ఆరోగ్యం గురించి అడగమని నేను చెప్పానా అని సూరజ్ మళ్ళీ వేగంగా కారు నడుపుతూ కోపంగా అన్నాడు. బాస్, మధ్యాహ్నం నుంచి అందరూ హాస్పిటల్లోనే ఉన్నారు. మీ తమ్ముడు కూడా అక్కడే ఉన్నాడు. అయితే ఇంటి నుంచి ఫోన్ చేసింది ఎవరు అని సూరజ్ అనుకున్నాడు. ఆ ప్రశ్న తలెత్తగానే అతనికి వెంటనే ఏదో ఆలోచన వచ్చింది. వెంటనే ఎవరికో ఫోన్ చేసి అవసరమైన ఆదేశాలు ఇచ్చి కారు వేగాన్ని మరింత పెంచాడు. అటు నీలక్షి, లేదు నేను చనిపోయినా సరే నీ చెయ్యి నాపై పడనివ్వడం అని చెప్పి అక్కడి నుండి పరిగెత్తింది. గోమాన్ సింగ్ సహనం పూర్తిగా కోల్పోయాడు. ఆమెను గట్టిగా కొట్టాడు. తను నిప్పుతో విలవిల్లాడిపోయింది. ఏంటే, నేను ప్రేమగా మాట్లాడుతూ ఉంటే నువ్వు ఇంకా నా దగ్గర పవర్ చూపిస్తున్నావు? బాగా విను, ఈ రోజు నేను కాపాడడానికి ఇక్కడికి ఎవరూ రారు. అనవసరంగా దెబ్బలు తిని ప్రాణాలు పోగొట్టుకోకు, లేకపోతే నీ శవంతోనైనా నేను ఉంటాను అని క్రూరంగా అన్నాడు. దయచేసి నన్ను వదిలేయండి. నాకు మీరు అస్సలు ఇష్టం లేదు. నేను ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. సూరజ్ సార్ నా కోసం వెతుకుతూ ఉంటారు. నేను ఇంటికి వెళ్ళాలి అని నీలాక్షి ఏడుస్తూ వేడుకుంది. ఇక కుళ్ళిపోయిన తర్వాత సూర్య నమస్కారాలు చేసిన ప్రయోజనం ఏముంటుంది అని గోమాన్ సింగ్ వెక్కిరించాడు. ఏమాత్రం ఆలోచించకుండా ఈ ఇంటికి రావడం తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అని నీలాక్షికి బాగా అర్థమైంది. నువ్వు వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడు కాదు, 1 గంట ఇక్కడే ఉండు. ఆ తర్వాత నేనే నిన్ను నీ ఇంటి దగ్గర దింపేస్తాను. నీ భర్త ఏమైనా అడిగితే ఏదో ఒక అబద్ధం చెప్పేసేయ్. ఆ తర్వాత అతనికి తెలియకుండా మనం హ్యాపీగా ఉండొచ్చు. అతను కూడా నేనేమీ అడగడు, ఎందుకంటే అతను చేయలేనిది నేను చేస్తున్నాను కదా అంటూ అతను రహస్యంగా మాట్లాడుతూనే ఉన్నాడు. అతను నీలక్షి దగ్గరకు వచ్చి అసభ్యమైన చూపులతో ఆమెను చూశాడు. ఆమెపై ఇక బలవంతం చేయడానికని ముందుకు రాగానే నీలక్షి దొల్లుకుంటూ వేరే వైపుకి వెళ్ళిపోయింది. ఆమె పూర్తిగా బాధకు గురైంది. తన శక్తిని అంతా కూడగట్టుకుని అతను బలంగా తోసి గది బయటకు పరిగెత్తింది. కానీ ఎంట్రన్స్ ద్వారం అప్పటికే లోపల నుంచి తాళం వేసి ఉంది. మరి సూరజ్ వస్తే గోమాన్ సింగ్ పరిస్థితి ఏంటో దేవుడికే తెలియాలి. చూద్దాం మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.